భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించడం వింటూనే ఉంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అది ఉన్న చోట దేనికి ఎలాంటి లోటు ఉండదు. అయితే ఆ ఐశ్వర్యం ఒక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు. అది కేవలం ఐహిక భోగం మాత్రమే. కనుక ఒక వ్యక్తికి అష్టైశ్వర్యాలు సిద్ధించినప్పుడే అతనికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలుగుతుంది. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు అంటే ఆ 8 రకాల సంపదలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అష్టైశ్వర్యాలలో మొదటిది రాజ్యం. పూర్వం రాజ్యం అంటే రాజు పాలించే ప్రాంతం. కానీ అష్టైశ్వర్యాలలో రాజ్యం అంటే ఆధీనంలో ఉన్న ప్రాంతం కాదు. ఈ భూమండలంపై ఆ వ్యక్తి పేరు, కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతని రాజ్యమని అర్థం. ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చిపెడుతుంది. అంటే మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఒక ఐశ్వర్యం అన్నమాట. అలాగే రెండోది ధనం. ధనం ఉంటేనే ఎవరికైనా విలువ. అదే ధనం మీ దగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు దక్కడం కష్టం. జీవితంలో అతి ముఖ్యమైన కూడు, గూడు, బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి. అసలు డబ్బు లేనినాడు ఇవేవి మన చెంతకు రావు. అంటే ధనమే అన్నింటికీ మూలమన్న సత్యాన్ని గ్రహించాలి. జేబులో పైసా లేనినాడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి అష్టైశ్వర్యాల్లో ధనానిది ప్రత్యేక స్థానమని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరో అపురూప ఐశ్వర్యం భార్య. సంసార జీవితంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చేది ఇంటి ఇల్లాలు మాత్రమే. అందుకే పెద్దలు ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అర్థం చేసుకునే భార్య ఉంటే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకవైపు తన పిల్లల్ని ప్రయోజకులుగా చేయడం, మరోవైపు అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడం, భర్తతో సమానంగా ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో ఇల్లాలి పాత్ర అద్వితీయం. కనుక అష్టైశ్వర్యాలలో భార్యకు కూడా తగిన ప్రాధాన్యతను ఇచ్చారు. అలాగే ఐశ్వర్యాలలో 4వది సంతానం. కొండంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే జీవితానికి సంపూర్ణత చేకూరదు. పిల్లలు చేతికొచ్చారంటే తల్లిదండ్రులకు 1000 ఏనుగుల బలం వస్తుంది. సంతానం ప్రయోజకులయ్యారంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కనుక సంతానం కూడా ఒక ఐశ్వర్యమే. అలాగే 5వ ఐశ్వర్యం ధైర్యం. జీవితంలో కొందరు సాధించిన దాన్ని మరికొందరు సాధించలేరు. అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్య సాహసాలు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించలేక కొందరు మధ్యలోనే వెనుకంజ వేస్తారు. మరికొందరు ధైర్యం కూడా తీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సరైన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినప్పుడు డబ్బు కూడా మీ దరికి చేరుతుంది. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు మన పెద్దలు. అలాంటి ధైర్య సాహసాలు కలిగి ఉండడము అష్టైశ్వర్యాల్లో ఒక భాగమే. ఇక 6వ ఐశ్వర్యం ఆత్మస్థైర్యం. మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒకానొకసారి మిమ్మల్ని బలవంతుల్ని చేస్తే మరొకసారి బలహీనుల్ని చేస్తుంది. బలహీనమైన సందర్భంలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మీ మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలిపోటములను లెక్క చేయకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు. ఓటమి, కష్టాలు, బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేవారే నిజమైన ఐశ్వర్యవంతులవుతారు. అలాగే 7వ ఐశ్వర్యం విద్య. విద్య కలిగిన వాడు సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు. చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చేయలేరు. ఉద్యోగం రావాలన్నా, ఆధునిక సమాజంలో బతుకు బండిని నెట్టుకు రావాలన్నా విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సంపద దొంగిలించవచ్చు, పేరు ప్రఖ్యాతలు నాశనం చేయవచ్చు. కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరూ దొంగిలించలేరు. అందుకే విద్య అనేది దొంగిలించలేని ఐశ్వర్యం. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అని అంటారు. ఇక చివరిదే అయినా వినయమే ప్రధానం. మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం. వినయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది.
వినయంగా వినడం, మాట్లాడటం, ప్రవర్తించడం నేర్చుకోవడం వంటివి మనల్ని బలవంతులను చేస్తాయి. పెద్దవారి పట్ల వినయంగా లేకపోతే నష్టపోక తప్పదు. కాబట్టి వినయం అనే ఐశ్వర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అనే ఆశీర్వచనాన్ని మనం నిజ జీవితంలో సాధిస్తే సంపూర్ణ వ్యక్తిగా ఎదుగుతాం, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సందేహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.